హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు హిట్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ హాల్ వీడియో. చాలా డేస్ అయిపోయింది కదా ఫ్లాలెస్ ఫ్రైడే వీడియోలో మనం హాల్ వీడియో చేసి, అందులోనూ ఇలా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడి, అందుకని చెప్పేసి నేను మళ్ళీ కొత్త బట్టలతో మీ ముందుకు వచ్చాను అనమాట. అంటే బట్టలు ఒకటే కాదు, ఆబ్వియస్లీ ఫుట్వేర్ కూడా ఉన్నాయి. సో నేను కొత్త సీజన్ వస్తుంది, ఐ మీన్ ఆటమ్ సీజన్ వస్తుంది కదా, దానికోసం కొంచెం షాపింగ్ చేస్తాను. అలాగే మన ఫెస్టివల్ సీజన్ వస్తుంది, చిన్న చిన్న ఫంక్షన్స్ వస్తూనే ఉంటాయి. వాటి కోసం అని చెప్పేసి కంబైన్డ్గా కొన్ని అయితే షాపింగ్ చేశాను. అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను బికాజ్ యూ గైస్ ఫైండ్ ఇట్ రియలీ యూస్ఫుల్ కాబట్టి. సో స్టార్టింగ్ మనము ఫుట్వేర్తోనే మాట్లాడేసుకున్నాము బికాజ్ ఫుట్వేర్ గురించి నేను చాలా తక్కువగా షేర్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఫుట్వేర్లో నాకు చాలా పర్టికులర్ టేస్ట్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు హీల్స్ నచ్చవు, వెరీ కంఫర్టబుల్ ఉన్న చెప్పులు మాత్రమే నేను వేసుకుంటాను అనమాట. అవి షూస్ అయినా ఏవైనా అలా అని చెప్పేసి మరీ హై ఎండ్వి నేను తీసుకోవడానికి ఇష్టపడిని, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఫుట్వేర్. ఎప్పుడో ఒకసారి, ఇప్పుడైతే కరోనాలో స్లిప్పర్స్ తప్ప ఏం వేసుకోవడం లేదు, ఇంకా మనం బయటికి వెళ్ళినప్పుడు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ కంఫర్టబుల్ ఫుట్వేర్ తీసుకున్నాను అనమాట. నేను చాలా 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 బాగుంది. అండ్ లుక్ ఎట్ దిస్ కలర్ అయితే నాకు సాలిడ్ కలర్స్ ఇష్టం అనమాట. మరీ ఫంకీ కలర్స్ ఉంటే అవి కొన్ని వాటిలోకే సెట్ అవుతాయి, అన్ని డ్రెస్సెస్లోకి సెట్ అవ్వవు. కాబట్టి మీరు కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రిఫర్ చేసుకొని తీసుకోండి. అంటే మీకు కలెక్షన్ పెట్టుకోవడం ఫుట్వేర్ ఇష్టం అనుకుంటే మీరు డెఫినెట్లీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఇంకా కొంచెం మంచి క్రియేటివ్గా ఉండొచ్చు. నాకైతే ఈ బ్లాక్వి చాలా చాలా నచ్చాయి. మోచి అనుకుంటా. సో ఇవి ప్రైస్ కూడా నాకు సేల్లో అరౌండ్ 800 సంథింగ్ వచ్చాయన్నమాట. నా ఫుడ్ సైజ్ వచ్చేసి 8 యూరోస్లో 41 అనమాట సైజు. నేను చెప్పులు ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ దేవుడిల్లు ఉంది, త్వరగా తీసేస్తున్నాను, అందుకే ఫస్ట్ ఫుట్వేర్ దగ్గర నుండే స్టార్ట్ చేశాను. అండ్ సెకండ్ ఈ షూస్ అనమాట. షూస్లో కూడా నాకు చాలా చాలా కంఫర్టబుల్గా ఉండాలన్నమాట. షూస్ అంత ఈజీగా నాకు త్వరగా నచ్చవు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సోల్ అనేది కొంచెం సాఫ్ట్ ఉండి వెనక లోపల కూడా నాకు ఫుల్ సాఫ్ట్ ఉంటేనే, కంఫర్టబుల్గా ఉంటేనే నచ్చుతాయి. ఇవి యాక్చువల్లీ నార్మల్ క్యాజువల్ వేర్ కింద తీసుకున్నాను. మీరు రన్నింగ్ వర్కౌట్స్ చేస్తే మీరు కూడా దీన్ని మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు. అండ్ లేస్ కూడా ఇట్లా గ్లిటరీ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ సోల్ విషయానికి వస్తే మంచి కొంచెం అట్లా ఫంకీ కలర్స్, టోటల్ బ్లాక్ కాకుండా కొంచెం అట్లా జెటాక్ కలర్ ఇవ్వడంతో అది అలా పాప్ అవుతూ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ బై ద బ్రాండ్ క్యాంపస్ సూత్ర అనుకుంటా, నాకు తెలిసి. క్యాంపస్ సూత్ర ఏంటంటే ప్రైజెస్ చాలా చాలా అఫోర్డబుల్గా ఉంటాయి, అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి అనమాట. అందుకే ఇది ప్రిఫర్ చేశాను. సో దిస్ ఇస్ ద సెకండ్ ఫుట్వేర్. సో ఇది తీసుకున్నాను అనమాట. చాలా రోజులు అయింది నేను స్వెట్ షర్ట్స్, హుడ్డీస్ అన్ని పర్చేస్ చేసి. నాకు ఈ మధ్య చాలా సాఫ్ట్గా ఉన్నవి నచ్చుతున్నాయి అనమాట. అంటే బల్కీ ఉన్నవి ఇంకా వేసుకోవడానికి సీజన్ రావాలి కదా, అందుకు ప్రస్తుతానికి ఇలాంటి సాఫ్ట్ తీసుకున్నా. ఇక్కడ ప్లస్ ఏంటంటే ఈ కింద మనకు హిప్స్ దగ్గర ఇట్లా నాట్ చేశారనమాట. నాట్ చేయడంతో మనకు కొంచెం ప్రాపర్గా ఎలివేట్ అవుతుంది, నీట్గా ఫిట్ అవుతుంది అనమాట. సో మీ అందరికీ తెలుసు నాకు ఇట్లా ఫుల్ స్లీవ్స్ కానీ 3/4 హ్యాండ్స్ అంటే చాలా చాలా ఇష్టం అని చెప్పేసి అందుకే తీసుకున్నాను. ఇది బ్రాండ్ వచ్చేసి ఓన్లీ అండ్ ఐ మీన్ ది సైజ్ ఎక్సెల్. ఇలాంటి కలర్స్ నా దగ్గర చాలా ఉన్నాయి, అయినప్పటికీ ఇలాంటి లైట్ కలర్స్ కొంచెం ఇంకా బాగా కనిపిస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ జీన్స్లకైనా పేరప్ చేసుకోవచ్చు, బ్లూ బ్లాక్ దేంట్లోకైనా సెట్ అవుతాయి. అండ్ షూస్ కూడా అంతే. తీసుకోవడానికి రీజన్ ఏంటంటే బ్లాక్ కలర్ దీంట్లోకి బాగా సెట్ అవుతాయని. అండ్ నేను తీసుకున్న సైజ్ వచ్చేసి ఎక్సెల్. నేనేంటంటే హుడీస్, టీ షర్ట్స్, స్వెట్ షర్ట్స్, పుల్లోవర్స్ ఇవన్నీ పెద్ద సైజ్ ఏది ఉంటే తీసుకుంటా, మరీ పెద్దది కాదు. నేను యూజువల్గా తీసుకునే సైజ్ కంటే ఒక 2 సైజులు అయితే పెద్దది తీసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్. రియలీ కంఫర్టబుల్ అండ్ మెటీరియల్ కూడా చాలా చాలా సాఫ్ట్ ఉంది. ఐ వుడ్ హైలీ రికమెండ్. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని నేను ప్రొవైడ్ చేసి ఉంటాను, మీరు తీసుకోవచ్చు వీటిని. అండ్ ఇక్కడ నెక్స్ట్ కుర్తీ సెట్ చూసేద్దాము, ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నవన్నీ పిక్ చేస్తున్నాను అనమాట. దిస్ ఈస్ ద కుర్తీ సెట్, మెరూన్ కలర్ది. సో ఇది డీపెస్ట్ మెరూన్ కలర్ అనమాట. నార్మల్ రెడ్ టోన్స్ వచ్చేది కాదు, కొంచెం పర్పుల్ టోన్స్ మిక్స్ అయిన కొంచెం పర్పుల్ టోన్స్ మిస్ అయిన మెరూన్ కలర్ ఇది. సో దీనికి ఇక్కడ మంచి ప్రింట్ అంతా ఇచ్చేసారు. అండ్ మనకు హ్యాండ్స్ దగ్గరకు వచ్చేసరికి కూడా సేమ్ సీక్వల్ ప్రింట్. ఇక్కడ మనకు బార్డర్, నెక్ బార్డర్ దగ్గర అలాగే హ్యాండ్స్ దగ్గర సేమ్ ఇచ్చారనమాట. అండ్ నెక్ దగ్గర ఏంటంటే మనకి ఇలా హుక్ ప్యాటర్న్ ఇచ్చారు. సో కావాలంటే పెట్టుకోవచ్చు, నేనైతే ఓపెన్ చేయడానికి ఇష్టపడతాను అనమాట. అండ్ నార్మల్ మిగతాదంతా ప్లెయిన్ ఇచ్చేసారనమాట. నాకు ప్లెయిన్ ఇష్టం, సో దట్ కొంచెం యాక్సెసరీస్తో పేరప్ చేసుకుంటే చాలా మంచిగా కనిపిస్తుంది. అండ్ కమింగ్ ఫర్ ద బాటమ్ మొత్తం ప్లెయిన్ ఇచ్చారు. ప్లెయిన్ ఇచ్చి ఇక్కడ
కింద మాత్రం మనకు టాప్ బార్డర్ ఇక్కడ నెక్ బార్డర్ దగ్గర ఏదైతే ప్యాటర్న్ ఇచ్చారో కింద కూడా అదే ఇచ్చారనమాట. అండ్ మెటీరియల్ కూడా ఇది కొంచెం స్ట్రెచబుల్, వెనకాల ఎలాస్టిక్ ఇవ్వడంతో లోయర్ బాడీకి ప్రాపర్గా సెట్ అవుతుంది. అండ్ కమింగ్ ఫర్ ద దుపట్టా, నేను అంత పెద్ద ఫ్యాన్ కదనమాట దుపట్టాకి. ఇట్ ఈస్ ఓకే, డిజైన్ ఈజ్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కాకపోతే ఈ బ్రెడ్త్ ఉంది చూసారా, లెంత్ ఓకే, లెంత్ బాగానే ఉంది, కానీ ఇదైతే చాలా చాలా చిన్నగా ఉంది. ఇంతే ఉందన్నమాట. నాకేంటంటే ఫ్లో ఉండేటివి ఇష్టం, ఎందుకంటే నేను ఫోల్డ్ చేయను అనమాట దుపట్టాస్ని, జస్ట్ అలా వదిలేస్తూ ఉంటాను. సో అలా వదిలినప్పుడు కొంచెం ఎక్కువ లెంత్ ఉంటే మనకు బాడీ టైప్కి బాగా సెట్ అవుతుంది. నేను వేసేది మీ అందరికీ తెలుసు కదా, సో అలా అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ కుర్తా. నెక్స్ట్ మన దగ్గర ఇంకొక ఇదేంటి పులోవర్ అనమాట. తెలిసి దిస్ ఇస్ బై ద బ్రాండ్ వెరో మోడా, కరెక్ట్ వెరో మోడా నుండి తీసుకున్నా. ఇది కూడా ఎక్సెల్ఏ, కాకపోతే నేను దీంట్లో ఎల్ సైజ్ తీసుకుంటే ఇంకా బెటర్ అయ్యేది, ఎందుకంటే దిస్ ఇస్ రియలీ రియలీ హ్యూజ్ ఆన్ మీ, చాలా చాలా పెద్దగా ఉంది. హజిత్ ఎప్పుడు అంటూ ఉంటాడనమాట, నీ డ్రెస్సెస్ కానీ నాకు పడితే నేను డెఫినెట్గా వేసుకుంటేదాన్ని అని. అంటే ఇవి కాదు, డోంట్ టేక్ మీ రాంగ్, హుడ్డీస్ స్వెట్ షర్ట్స్ ఉంటాయి కదా, అవి నా హజిత్కి బాగా ఇష్టం అనమాట. కొన్ని అబ్బాయిలు వేసుకునేవి నేను మెన్ సెక్షన్కి వెళ్ళి తీసేసుకుంటూ ఉంటాను కదా, అందుకు అంటూ ఉంటాడు. సో ఇదంత పెద్దగా ఉందనమాట, మా తమ్ముడికి కూడా పడుతుంది, కాకపోతే వేసుకోలేడు, చాలా పెద్దగా ఉంది. దీన్ని నేను ఎక్స్చేంజ్ చేసి ఎల్ సైజ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను, చాలా మంచిగా కనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద వన్, బ్లాక్ అండ్ వైట్. దీని గురించి పెద్దగా చెప్పడానికి కూడా ఏమీ లేదు. మెటీరియల్ చాలా చాలా సాఫ్ట్ ప్లస్ హెవీగా ఉందన్నమాట. మనకు కొంచెం క్వాలిటీ మంచిది వాడారు అని అప్పుడే ఈజీగా అర్థమవుతుంది. సో దిస్ ఇస్ ద వన్. నెక్స్ట్ దేని గురించి మాట్లాడదాం. ఓకే, లెట్స్ కమ్ ఫర్ సమ్ బేసిక్ స్టఫ్. మన దగ్గర ఎన్ని ఉన్నా కూడా టీషర్ట్స్ మళ్ళీ మళ్ళీ కొనాలనిపిస్తుంది. నాలాగా ఇంట్లో కంఫర్టబుల్గా కూర్చొని వర్క్ చేసే వాళ్ళకైతే టీషర్ట్స్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇవన్నీ ఎన్నున్నా కూడా నేనైతే బెంగళూరులో ఉన్నప్పుడు హుడీసే వేసుకొని తిరిగేదాన్ని, కానీ ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ టీషర్ట్స్. ముందైతే 3/4 వాడేదాన్ని టీషర్ట్స్, ఇప్పుడు అసలు 3/4 వేసుకోవాలనిపించట్లేదు అనమాట టీషర్ట్స్లో. ఇలా కంఫర్టబుల్ లూజ్ బ్యాగీ కైండ్ ఆఫ్ టీషర్ట్స్ ఇష్టం. అండ్ ఇప్పట్లో మనకు బాగా ఫేమస్ అయ్యేటివి ఏంటంటే టై-డై టీషర్ట్స్ అనమాట. ఈ టై-డై టీషర్ట్స్ ఇప్పుడు బాగా ఫేమస్ అనమాట. సో ఇలా దీని మీద గుడ్ వైబ్స్ అని ఉన్నట్టుంది. సో ఇలా ఉందన్నమాట టై-డై. మీరు ఆల్రెడీ ప్యారలల్గా వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. అండ్ ఇక్కడ మంచి పాపప్ కలర్ ఇచ్చారు విత్ పింక్ కలర్, అండ్ దీని కలర్ కాంబినేషన్ అంతా బాగుంది. అండ్ ఇదేంటంటే జూన్ బెర్రీ సైజ్ ఎక్సెల్, చెప్పాను కదా లూజ్ ఉంటేనే ఇష్టం అని చెప్పేసి, ఇది చాలా నచ్చింది. బేసిక్స్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇంకొక బేసిక్ టీషర్ట్ ఉందన్నమాట. ఈ కలర్ కూడా నా దగ్గర చాలా చాలా ఉన్నాయన్నమాట, ఇలాంటి కలర్స్. మమ్మీ చూసి అబ్బా మళ్ళీ అదే కలరే పెట్టుకున్నావా అనేది. బ్లాక్, ఈ గ్రే టోన్స్, బ్రౌనిష్ షేడ్స్ అలాంటివి నా దగ్గర చాలా ఉంటాయి అనమాట. సో ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది, మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉందన్నమాట. ఇప్పుడు తీసుకున్న వాటిలో అన్నీ నాకు బాగా నచ్చాయి. సో ఒకటి మాత్రమే ఒక దుపట్టా బాగాలేదు, దాని గురించి నేను తర్వాత లాస్ట్లో చెప్తాను, ఓకేనా. సో ఇది దీని మీద చాలా ఏమంటారు టెక్స్టింగ్ ఫాంట్స్ కానీ అట్లా ఏం లేవన్నమాట. ఎన్లైట్ అని చెప్పి ఉంది. సో ఎన్లైట్ అనే వర్డ్ కూడా నాకు కొంచెం ఎక్కువ ఇష్టం కాబట్టి తీసుకున్నాను. దిస్ ఇస్ ద గ్రే టీషర్ట్. దీని గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. ఇది నాకు తెలిసి మ్యాక్స్ నుండి తీసుకున్నట్టున్నా, మ్యాక్స్, అండ్ సైజ్ వచ్చేసి ఎక్సెల్. అండ్ ఇక్కడ ఒక జంప్ సూట్ ఉంది. నాకు ఫ్యూ కామెంట్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయన్నమాట, మీరు జంప్ సూట్స్ వేసుకోరా, ఒకసారి ట్రై చేయండి అని. నేను వేసుకునేదాన్ని, కాకపోతే ప్రాక్టికల్గా ఆలోచించండి మీరు, నేను ఏం చెప్తున్నానో గర్ల్స్కి అయితే డెఫినెట్లీ అర్థమవుతుంది. మనం టోటల్ జంప్ సూట్ వేసుకున్నప్పుడు మనం రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవడానికి అంత యు నో వాట్ ఐఎమ్ టాకింగ్ కదా. సో రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవడానికి అంటే మళ్ళీ తీయాలి, మళ్ళీ వేయాలి, ఆల్ దట్ డ్రామా. కాకపోతే ఈ గ్లోబల్ దేశీ బ్రాండ్ది ఈ జంప్ సూట్ చూడంగానే, ఇది నార్మల్ జంప్ సూట్ కాదు, ఎథ్నిక్ అనమాట, ఇండో వెస్ట్రన్ స్టైల్ వస్తుంది. అందుకు నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్గా నాకు అట్రాక్ట్ చేసింది ఏంటంటే ఈ నెక్ లైన్ అనమాట. ఈ నెక్ లైన్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది. అండ్ స్లీవ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో బెల్ స్లీవ్స్ లాగా ఇచ్చారు. అండ్ ఇది కూడా మనకు ప్యాకేజింగ్ కూడా ఎంత నీట్గా ఇచ్చారంటే, ఈ నాడాస్ ఉన్నాయి కదా, ఈ నాడాస్కి సపరేట్ ఇలా ర్యాప్ చేసి, కవర్ అంతా ర్యాప్ చేసి, దీని మీద ఇక్కడ ఏమంటారు వీటిని, ముత్యాలు కాదు, షెల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ షెల్స్ అటాచ్ చేశారు. చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువ, కానీ ఆబ్వియస్లీ గ్లోబల్ డేస్ ఇవన్నీ చాలా కాస్ట్ ఉంటాయి. కాకపోతే మనం ప్రాపర్గా సేల్ అప్పుడు తీసుకున్నాం అనుకోండి చాలా తక్కువకే వస్తాయన్నమాట. అండ్ కింద కూడా ప్రింట్ చాలా బాగుంది. మొత్తం అంతా ఒక హెవీ డిజైన్ లాగా లేదు, అలా అని తక్కువ లేదు. మనకి ఇక్కడ బాటమ్స్ బాగా ఎలివేట్ చేశారనమాట.
ప్యాంట్స్ కూడా చాలా చాలా ఫ్లో ఉన్నాయి కాబట్టి నాకు బాగా నచ్చింది. నాకు తెలిసి అన్నిట్లోకి నాకు మోస్ట్ ఫేవరెట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్స్లో ఇదొకటి అనమాట. అలా అని గుచ్చుకోవట్లేదు, క్లాత్ కూడా కంఫర్టబుల్గా ఉంది. నాకు ఏమైనా డ్రెస్సెస్ కొంచెం గుచ్చుకుంటే అంత కంఫర్టబుల్గా నేను ఉండలేను అనమాట. సో మెటీరియల్ కూడా చూస్తాను, ఎక్కువ నేను చూస్తాను అనమాట. అండ్ మీరు కూడా చాలా మెంబర్స్ నన్ను ట్రస్ట్ చేసి నేను చూపించిన వాటిలో కొంటూ ఉంటారు, నాకు ఇన్స్టాలో పెడుతూ ఉంటారు. అప్పుడు నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. బికాజ్ నేను తీసుకున్నవి కొన్ని మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. వాటిని మీరు చూసి నచ్చి ఇష్టపడి చెప్తున్నారంటే ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది మన మధ్య ఉంది కాబట్టి ఐ ఫీల్ రియలీ హ్యాపీ. ఓకే, కమింగ్ ఫర్ ద నెక్స్ట్ కుర్తీ సెట్. ఇది సో ఇది బేసిక్ కాటన్ కుర్తీ సెట్ అనమాట. డైలీకి ఉంటుందిలే అని చెప్పేసి వేసుకున్నా. యాక్చువల్లీ ఇప్పుడు నేను చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే దీంట్లోకి ఇది దుపట్టా ఇచ్చారా ఇవ్వలేదా అని. సో ఇది ప్రింటెడ్ బేసిక్ కుర్తీ సెట్ అనమాట, మస్టర్డ్ కలర్ది. నార్మల్ మొత్తం అంతా ఒకటే ప్యాటర్న్లోనే ఇచ్చేసారు. 3/4 హ్యాండ్స్, ఇండో ఎరా అనుకుంటా బ్రాండ్. సైజ్ మీడియం తీసుకున్నాను. నాకు కుర్తీ సెట్స్ కొంచెం అంత లూజ్ ఉంటే నచ్చవు అనమాట, ప్రాపర్ ఫిట్టింగ్ ఉంటే నచ్చుతాయి. కొంచెం లైక్ టాడ్ బిట్ లూజ్ ఉన్నా ఇట్స్ ఓకే, మరీ లూజ్ ఉంటే కూడా ఇష్టపడను నేను. సో ఇది ప్యాంట్ అనమాట, మస్టర్డ్ ప్యాంట్స్ ఇచ్చేసారు. నథింగ్ న్యూ, బేసిక్, మొత్తం ఇలా గోల్డ్ డీటెయిలింగ్ అంతా ఇచ్చారు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, అక్కడ వరకు అంతా బాగుంది. కానీ కమింగ్ ఫర్ ద దుపట్టా, లుక్ ఎట్ దిస్. నాట్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ కలర్. ఫస్ట్ థింగ్ నాకు ఈ కలర్ నచ్చదు. సెకండ్ థింగ్ అసలు ఏంటిది, వాట్ ఈస్ ద సైజ్, లుక్ ఎట్ దిస్ సైజ్. అసలు నాకైతే అసలు సరిపోదు అనమాట. ఇంతే ఉంది, లెంత్ తక్కువ ఉంది, విడ్త్ తక్కువ ఉంది. అసలు నాకైతే సరిపోదు అనమాట ఇది. సో అదొక్కటే నేను రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ హాల్ మొత్తంలో నాకు నచ్చింది ఏదన్నా ఉందంటే టాప్, లెగ్గిన్ బాగా నచ్చాయి. ఐ మీన్ టాప్, ప్లాజోస్ బాగా నచ్చాయి, కానీ దుపట్టా అయితే నచ్చలేదు అనమాట. అదొక్కటే డ్రాబ్యాక్ మొత్తం ఈ హాల్ వీడియోలో అంతా కలిపి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, జూహి అక్క మీరు వేసుకున్న డ్రెస్ గురించి చెప్పలేదు అని. ఇది నా మోస్ట్ ఫేవరెట్ కాబట్టి ఇది వేసుకొని కూర్చున్నా అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నాకు బాగా నచ్చిన డ్రెస్నే నేను ఇట్లా మాట్లాడడానికి వేసుకుంటా అనమాట. ఇంకా అది హైలీ రికమెండెడ్ అన్నట్టు. సో ఇది మంచి బ్లూ డ్రెస్. చూడ్డానికే నాకు లిటరలీ లెన్స్ సైడ్ వెళ్ళట్లేదు, కళ్ళు అప్పటి నుండి ఆ స్క్రీన్ ఉంటుంది కదా దాని మీదకే వెళ్తున్నాను అనమాట. లుకింగ్ వెరీ ప్రిటీ. సో నన్ను నేనే పొడుకోవడం కాకుండా మీరు కొంచెం కామెంట్ సెక్షన్లో అట్లా మోటివేషన్ ఇస్తే చాలా బాగుంటుంది హాల్ వీడియోస్ చేయడానికి. సో వ్లాగ్స్కి వచ్చేంత రెస్పాన్స్ హాల్ వీడియోకి రాదని నాకు తెలుసు, బట్ మోటివేట్ చేయండి, ఓకేనా. సో కమింగ్ బ్యాక్ ఫర్ ద డ్రెస్, నేవీ బ్లూ కలర్, మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. అండ్ ఇక్కడ స్లీవ్స్ దగ్గరకు వచ్చేసరికి స్లీవ్స్ కూడా నేను చాలా మంచి ఫ్యాన్ అనమాట. ఎందుకంటే ఇలా ఇచ్చారు నాడాస్ ఇచ్చి, ఇక్కడ టైట్ ఫిట్టింగ్. నాకు ఇక్కడ కొంచెం బుట్టా హ్యాండ్స్లో వచ్చి ఎథ్నిక్ వేర్లకి ఎస్పెషల్లీ శారీస్లో చాలా బాగుంటుంది. నేను ఇంతవరకు ట్రై చేయలేదు, ట్రై చేద్దాం అనుకుంటున్నాను. లిటరలీ నావైతే అన్నీ ఏమంటారు, అల్మారానా కాదు, వార్డ్రోబ్ కాదు, బీరువా, కరెక్ట్. మా మమ్మీ ఒక బీరువా, వార్డ్రోబ్లో ఒక బీరువా పెట్టింటుంది అనమాట మా మమ్మీ. ఆ బీరువాలో చాలా శారీస్ ఉన్నాయి నావి, కాకపోతే అవి వేసుకోవడం లేదనమాట. పట్టు శారీస్ చాలా చాలా ఉన్నాయి, అవన్నీ ఇంకా స్టిచ్చింగ్ చేయించుకోవాలి. సో కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం మొత్తానికి ఏం జరుగుతుందో. సో హ్యాండ్స్ మొత్తం ఫ్రాక్ అయితే నాకు బాగా నచ్చింది. సో దిస్ ఈస్ ఫర్ మై హాల్ వీడియో. మీకైతే మోస్ట్ ఫేవరెట్ ఏది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరికైనా ఏదైనా నచ్చుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇచ్చుంటాను, మీరు వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. హ్యాపీ షాపింగ్ ఫ్రమ్ మై సైడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. మీరు ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే అక్కడ సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇంతవరకు చూసారు కాబట్టి హిట్ దట్ లైక్ బటన్ ఫర్ మీ, ఓకేనా. అండ్ ఇంతవరకు చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డ్రెస్ నచ్చినా, లేదంటే నేను చెప్పే విధానం నచ్చిందా, మీకు వ్లాగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. #road to 150K మీరే త్వరగా చేసేయాలన్నమాట. ఈరోజు అన్నీ మనకు టంగ్ ట్విస్టర్లే అవుతున్నాయి. ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సో డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ ఫన్ రీల్స్. అండ్ డాలీ జూలీని కూడా ఫాలో అయిపోండి, కింద లింక్స్ ఇచ్చుంటాను. సో హ్యూజ్ షౌట్ అవుట్ ఫర్ డాలీ జూలీ అగైన్ ఫర్ షూటింగ్ దిస్ వీడియో. అండ్ డాలీకి ఏంటంటే మా కెమెరా అన్ని క్యారీ చేసినందుకు, అన్నిటికీ behind the scenes shoot చేస్తున్నందుకు అన్నిటికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే గైస్, అండ్ I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.